నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదైతే ఈటెల రాజేందర్ గారి మీద చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇప్పుడైతే ప్రెస్ మీట్‌లో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలాంటి యాక్షన్ ఉంటది దీని మీద అనేది. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గతంలో గూడా సపోర్ట్ చేసిన మనిషి మరి సడెన్‌గా ఈరోజు ఇట్లా మాట్లాడడం ఎలా? ఒకటి ఈటల రాజేందర్ గారి గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంత తొందరగా రియాక్ట్ అవ్వడం, ఇట్లా సడన్ గా తిరగడం అనేది మాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. మళ్ళీ ఈయన వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా, ఈయనకు ఎవరైనా నేర్పించి ఇది పని చేస్తున్నారా అని అర్థమవుతలేదు. ఒకప్పుడు ఈటల రాజేందర్ గారు దేవుడు, మంచి వ్యక్తి, ఈయన ప్రజలందరూ మెప్పిన వ్యక్తి, కేసీఆర్ ని దిగట్టే ఒకడే వ్యక్తి నాయకుడు అంటే ఈటల రాజేందర్ అని చెప్పిన నువ్వు సడన్ గా ఎందుకు తిరిగినావు అంటే దీని వెనకాల కారణం ఏంటంటే అతి త్వరలో ఈటల రాజేందర్ కి అధ్యక్ష పదవి రాబోతుంది. దీన్ని ఎలాగైనా ఆపాలి. ఎవరు ఆపిస్తున్నారు అనేది, దాని వెనకాల రహస్యం ఏంది అనేది అతి త్వరలో మేము బయట పెడతాము. అంటే పొలిటికల్ ఎజెండా ఉందనుకుంటున్నారా? అంటే ప్రధానంగా ఈ విషయం మీ ఒక్క మాట చెప్తున్నానండి, సడన్ గా ఈ మాటలు మాట్లాడడం దేనికి వచ్చింది కారణం? ఇంకో హైడ్రా ఉంది, హైడ్రా అస్మత్ పేట ఉంది, అస్మత్ లో దగ్గర 200 ఇండ్లు కూలగొట్టారు. అల్వాల్ చెరువు దగ్గర 200 ఇండ్లు కూలగొట్టారు. మళ్ళీ బీదోలు ఎటు వెళ్ళాలి? నువ్వు బీదోల గురించి ఎందుకు మాట్లాడతావు? ఈటల రాజేందర్ గారు ప్రతి చెరువు కూలగొట్టిన బీద పేద ప్రజల దగ్గరికి పోయి నువ్వు అరే వీళ్ళని కూలగొడుతురు ఆపండి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయి కూలగొట్టండి, వాళ్ళ దగ్గర మల్లారెడ్డి ఉన్నాడు, మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ బిల్డింగ్లు కూలగొట్టండి, వాళ్ళ కాలేజీలు కూలగొట్టండి, చెరువులు కట్టిరు కదా, ప్రూఫ్ అయినాయి కదా. నువ్వేమంటావు? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ భజన, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి భజన. ఇదే నాని భజన పనేనా? చెప్పండి. అంటే ఒకటి ఆయన ఇంకోటి ఏం చెప్తున్నారంటే ప్రధానంగా అంటే నేను ఖచ్చితంగా ఈ అంశం మీద కోర్టుకు వెళ్తాను, ఏదైతే ఫ్యాన్స్ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, నేను కోర్టుకు వెళ్తాను, ఖచ్చితంగా కోర్టులో తేల్చుకుంటాను ఆయన మాట్లాడడం జరిగింది. కోర్టుని గౌరవించే వ్యక్తి మేము, జస్టిస్ ని గౌరవించే వ్యక్తి మేము అదంటలేం. నువ్వు ఎక్కడికన్నా పో, కానీ నువ్వు ఈటల రాజేందర్ గురించి ఏం మాట్లాడావు చెప్పండి. ఆయన ఎంత మందితో కొట్లాడాడు, ఆయన ఎలాంటి వ్యక్తి, మచ్చలేని మనిషి, నీకు తెలియదా? నువ్వు బయటికి వెళ్ళావా? ఏసీ గదిలో నుంచి నువ్వు కరోనా పీరియడ్ లో వెళ్ళినావా? నీ ఏదైనా గాంధీ హాస్పిటల్కి పోయినావా? ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళినావా? ఇంకేదైనా హాస్పిటల్కి వెళ్ళి ఒక పేషెంట్ ని ఏంది బిడ్డ, ఎట్లున్నావు బిడ్డ అని అడిగావా? ఆయన సావు మీద తీసుకొని పోయి ఇంట్లో వదిలేసి ఆయన పోయి రాత్రి పగలు కరోనా పీరియడ్ లో తిరిగిండు. నిజంగా హైడ్రా జెన్యూన్ గానే పనిచేస్తుంది అనుకుంటారు అంటే మీ అభిప్రాయం? హైడ్రా జెన్యూన్ గా పనిచేస్తలేదండి. పనిచేసేది ఉంటే అస్మత్ పేట్ లో ఉన్న బీదోళ్ళు, అల్వాల్లో ఉన్న బీదోళ్ళ ఇండ్లు ఎందుకు కూల్చేస్తారు చెప్పండి. ఒక కన్వెన్షన్, నాగార్జునది కన్వెన్షన్ కూలగొట్టేసాం అయిపోయింది అని పిక్చర్ చూపెట్టించినావు, నువ్వు డ్రామా చూపెట్టావు. పెద్ద పెద్ద వాళ్ళంతా ఎక్కడికి పోయిర్రు? ఇప్పుడు నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోయిర్రు? రేవంత్ రెడ్డి గారు చెప్పండి, లేరా? పెద్దవాళ్ళు లేరా? చెరువు కట్టిన లేరా? కాలేజీలు లేవా? మళ్ళీ వాళ్ళది ఏం చేస్తున్నావు? నువ్వు బీదోళ్ళ మీద ఎందుకు పడ్డావు? అంటే దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మరి? మా ఈటల రాజేందర్ గారు ప్రతిరోజు తిరుగుతున్నారు, దీని మీద ప్లాన్ ప్రకారం చేస్తున్నారు, ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారు, దీంతో మీటింగ్ పెడతారు, ఏం చేయాలని ఆలోచన రోజు తిరుగుతున్నారు. పొద్దున్న లేవగానే ఇప్పుడు కూడా ఆయన అదే పనిలో ఉన్నారు. పొద్దున్న కూడా అల్వాల్ చెరువు సందర్శించారు ఆయన ఇదే పని మీద. కానీ హైడ్రా డ్రామా ఫోకస్ చేసి నువ్వు ఒక నాగార్జున కన్వెన్షన్ ని కూలగొట్టి మొత్తం అందరివి చెరువు బిల్డింగ్లు కూలగొట్టేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది ఏం కూలగొట్టలేదు నువ్వు ఇప్పటి వరకు. ఎన్ కన్వెన్షన్ నాగార్జున కూడా ఉన్నావు, అంతే. తర్వాత బీదోల మీద పడ్డావు, వాళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు, వాళ్ళ అంతా ఆగమా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వ్యాఖ్యల మీద మరి మీరు ఎలా రియాక్ట్ అవబోతున్నారు మరి? నేను చెప్తున్నాను కదండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు బీదోల గురించి మాట్లాడు, నువ్వు బయటికి రా. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు మాట్లాడు. నువ్వేమన్నావు? రేవంత్ రెడ్డికి భజన చేయను, భజన చేసేతోనైతే నేను వీడియోలు పెట్టాను, వీడియోలు చర్చలకు రాను, ఈ రోజు నుంచి క్లోజ్ చేస్తాను. నీ వీడియో నీకు ఇప్పుడు చూపెట్టినా, నువ్వు ఇప్పుడేం మాట్లాడినావు, అప్పుడేం మాట్లాడినావు అని నేను చూపెట్టాను. నేను చెప్తున్నాను కదా, అప్పుడు నువ్వు ఏం మాట్లాడావు, నువ్వు ఇప్పుడేం మాట్లాడావు చెప్పండి. ఈటల రాజేందర్ గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా చెప్పు.
అని ఎక్కడ పొరపాటున కూడా ఈ వీడియోలు చేయడం ఉండదు. సో నేను గనక రేవంత్ రెడ్డి పైన ఈ రకంగా పొగడ్తల వర్షం కురిపించిన ఒక్క ఉదాహరణ చూపించాను. పార్టీని ర్యాలీ చేయగలిగాడు రేవంత్ రెడ్డి, ప్రతిపక్షాలని గందరగోళపరచగలిగాడు. ప్రజల ముందు మీ ముందే ప్రూఫ్ ఉన్నది ఇది. అంటే మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? రేవంత్ రెడ్డిని మెచ్చుకోలేదు అన్నావు, ఇదే ఈ వీడియో ప్రూఫ్. నేను చర్చలకు రాను, వీడియోలు పెట్టను అని నువ్వు అన్నావు, ఇదే ప్రూఫ్ నీకు. ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మరి ఇప్పుడు? బరాబర్ యాక్షన్ ఉంటుంది దీని మీద. ఈయన ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేస్తాం మేము. ఈటల రాజేందర్ జోలికి వస్తే ఈయన ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేస్తాం మేము. చెప్పండి, మరి ఈటల రాజేంద్ర గారి మీద వ్యాఖ్యలు చేశారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మరి మీరు ఎలా రియాక్ట్ అవబోతున్నారు దీని మీద? సింపుల్ లాజిక్ అన్న, ఆయన ప్రొఫెసర్, మేమందరం కూడా గౌరవిస్తాం ఆయన, దాంట్లో సమస్య లేదు. బీయింగ్ యాజ్ ఎడ్యుకేటెడ్, సింపుల్ గా ఎవరో ఏదో చెప్పిండ్రని సీఎం మొన్నటిదాకా ఒక పాట పాడిండు. ఎవరు పాట? కేటీఆర్ పాట పాడిండు, కేసీఆర్ పాట పాడిండు. ఇవాళ ఏం పాట పాడుతుండు? రేవంత్ రెడ్డి పాట పాడుతున్నాడు. మళ్ళీ రాబిన్ హుడ్ అంట. హౌ కమ్ ఈజ్ ఏ రాబిన్ హుడ్ అన్న? మీకు అర్థం కావాలి. ప్రజలు ఇవాళ చైతన్యం అవుతున్నారు. ఒకటేనా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మనం పెట్టేసుకుందాము. మొన్న మార్నింగ్ జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎక్స్ఎమ్మెల్యే, ఆ బ్లైండ్ కాలనీ అది కొలగొట్టేసారన్న. ఎంత విచిత్రం అన్న ఇది. సి పబ్లిక్ కూడా కొంచెం మీరు కూడా బాగా సపోర్ట్ చేయాలి, దీన్ని వైరల్ చేయాలి. ఇట్ ఈస్ ఏ టోటలీ కాన్స్పిరసీ. ఇది మా ఈటల రాజేందర్ అన్న మీద ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని వెంటనే మేమందరం కలిసికట్టుగా ఎదుర్కొంటున్నాము. ఒకటి అంటే హైడ్రా ఏదైతే ఇప్పుడు చర్యలు చేయబడుతుందో జెన్యూన్ గానే ఇవి జరుగుతున్నాయి. నాట్ ఎట్ నో వన్ ఈస్ యాక్సెప్టింగ్ అన్న. సి వై కన్వెన్షన్ ఎందుకు కొట్టారంటే బికాస్ లాస్ట్ టైం కేటీఆర్ వాజ్ వెరీ క్లోజ్ టు దిస్ గాయ్. నాగార్జున కేటీఆర్ కి రేవంత్ రెడ్డి పడ్డది. లాజిక్ కదన్నా. సో అది ఒక్కటి. ఇప్పుడు దే హ్యావ్ అండర్స్టూడ్. నాగార్జున కన్వెన్షన్ కొట్టేసినాం అనుకో, మొత్తం ఫేమస్ అయిపోతుంది అంతా. అంటే హైడ్రా ఇస్ వర్కింగ్ జెన్యూన్లీ. వీఆర్ నాట్ ఈవెన్ లివింగ్ బిగ్ పీపుల్ లైక్ నాగార్జున. మేము అంత పెద్ద హస్తిని, అంటే మా టీవీ ఓనర్ ని నాగార్జున అంత పెద్ద మనిషిని వదులుతలేదంటే నార్మల్ పబ్లిక్ కూడా ఇది ఒక హెచ్చరిక లాగా పంపిస్తున్నారు. కానీ ఇట్ ఇస్ నాట్ గోయింగ్. సొంత అన్నకే నోటీసులు ఇచ్చారు కాలేదు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముని పేరు నాకు తెలియదు, గుర్తొస్తలేదు, కానీ ఆయనది కూడా తిరుపతి రెడ్డి. లాస్ట్ ఐ వాజ్ లుకింగ్ అట్ ద రీల్స్. ప్రాబ్లం ఏంటంటే ఆయనది వస్తే ఆయన ఏమన్నా మా తమ్ముంది వస్తే కులగొడుతున్నారు. ఇంతవరకు కూడా ఏం కాలేదన్నా. హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? అయితే డైరెక్ట్ మీరు చేస్తేనేమో సంసారంగా, మేము చేస్తే చెప్పలేను నేను. ఎట్లుంటది? ఇల్లు అయితే డైరెక్ట్ గా కులగొట్టారు కదన్నా. ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ ద మీడియా. మీడియా షుడ్ సపోర్ట్ అస్, నాట్ సపోర్ట్ అంటే ఈటలకు సపోర్ట్ చేయాలి. ఈ వ్యాఖ్యల మీద మరి మీరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? డెఫినెట్లీ ఆల్ ద ఈటల ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ కానీ బీజేపీ కార్యకర్తలు కానీ అందరు కూడా ఏకమైనము. రేపో మాపో నాగేశ్వరరావు గారి ఇంటి పైన ఒక విస్తృతంగా పెద్ద దాడి జరగబోతుంది. దాడి అంటే మేము పోయి కొట్టము చెయ్యము, మేము ముంటడి క్షమాపణ చెప్పాలి. హీ హ్యావ్ టు టేక్ హిస్ వర్డ్స్ బ్యాక్. ప్రధానంగా అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ కి సంబంధించి అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలకి మీరు మాట్లాడుతున్నారు, అంటే అది ఎట్లా చూస్తారన్న? దీని మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ఒకటేనా, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఒక సౌమ్యుడు, ప్రజల పక్ష నాయకుడు. గతంలో కరోనా చూసాం మనం. వారు ఎంతోమందికి భరోసా ఇస్తూ అన్ని హాస్పిటల్ తిరుగుతూ వారందరూ కరోనాలో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పలకరిస్తూ అందరికీ ధైర్యాన్ని పోసి రాష్ట్రంలోనే ఒక అగ్రగామి నాయకుడిగా, దేశంలో ఒక అగ్రగామి నాయకుడిగా, మంచి సేవా దృక్పథమైన నాయకుడిగా పేరు తెచ్చుకుంది. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంకో సమస్య, హైడ్రా అని ఒక సమస్య అనేది చాలా తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. హైడ్రా అని ఒక సంస్థ ఏం చేసిందంటే పేదల ప్రజలపైన విరుచుకుపడతా ఉంది, ఒక హై డ్రాగన్ లాగా. సో ఆ మీరు హైడ్రా యొక్క మీనింగ్ కూడా మీరు నెట్లో చూసినట్టయితే ఒక డ్రాగన్ అనే పేరు చూపిస్తుంది. ఆ డ్రాగన్కి ఈరోజు విరుచుకుపడతా ఉంటుంటే అది ఎందుకు ఇలా జరుగుతుందని ఈరోజు ప్రతి చెరువు కాడికి వెళ్ళి ఆ ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ పేదల పక్షాన నిలబడుతూ పేదల గురించి మాట్లాడుకుంటూ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎవరెవరికి నోటీసులు వచ్చినాయి, ఎవరో నోటీసులు రాకుండా వీరిని కూలగొట్టడం జరుగుతుంది అని మాట్లాడి చర్చించే క్రమంలో వారు ఏమన్నారంటే, అయ్యా నాగేశ్వరరావు గారు, పేదల పక్షాన మీరు ఉండాలి. ఒక మేధావి అయినటువంటి మీరు ఒక సమస్యకు సంబంధించిన వాళ్ళు కాదు, ఒక రాజకీయంగా సంబంధించిన వాళ్ళు కాదు, మీరు పేదల పక్షాన ఉండాల్సిన వారు. మీరు ఈరోజు ఒక వ్యక్తిని ఎత్తుకోవడం ఎంతవరకు కరెక్టు, ఒక అగ్రనాయకులను ఎత్తుకోవడం ఎంతవరకు కరెక్టు, మీకు అది తగదు. మీరు మేధావి, మీరు పేదల పక్షాన మాట్లాడితే ప్రజలకు వెళ్తుంది, సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మీరు గౌరవిస్తూ సంబోధిస్తే మీరు దాన్ని వక్రీకరించి ఏం మాట్లాడుతున్నారు? బండి సంజయ్ని ఒడగొట్టింది మీరు, బండి సంజయ్ 10 రాకుండా తీపిచ్చేసింది మీరు, రేపు మీకు 10 వస్తుందని చెప్పి మీరు అన్ని పనులు చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఒక ప్రొఫెసర్గా మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే
బండి సంజయ్ని ఓడగొట్టిరని అంటున్నారు. అంటే ఒక నాయకుడు తలుచుకుంటే నాయకుడు గెలుస్తాడా? ఒక నాయకుడు తలుచుకుంటే నాయకుడు ఓడిపోతాడా? ప్రజలు తలుచుకుంటే నాయకుడు గెలుస్తాడు. నువ్వు ఏ విధంగా మాట్లాడినావో దీన్ని ఆలోచించాలి. ఒక ప్రొఫెసర్గా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈటల రాజేందర్ తలుచుకుంటే బండి సంజయ్ గారు ఓడిపోతారా? ఇది తప్పు. ఇది అంటే ప్రజలు మనల్ని గెలిపించే వాళ్ళు, ప్రజలు మనం నువ్వు ఉండొచ్చు గతంలో కేసీఆర్ గారితో లోపల కుమ్మక్క అయిపోయి ఒక ఎమ్మెల్సీ పదవిని నువ్వు తెచ్చుకున్నావేమో, అట్లా నీకు బుద్ధి ఉందేమో, అట్లాంటి బుద్ధి కాబట్టి అది బయటకు వచ్చినట్టుంది. దయచేసి ఇలాంటి మాటని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మేధావి, మీరు ఒక మేధావిగా, మీరు ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తిగా మీరు ఉన్నవారు, మీరు ఇలా మాట్లాడడం తగదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ తెలియజేస్తారు. విషయంలో కోర్టుకి వెళ్తాను కూడా అంటున్నారు ఆయన. మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ 100% కోర్టుకి వెళ్తే కోర్టు ఆయనకి ముట్టికాయలు వేస్తుంది. ఎందుకంటే అక్కడ ఈటల రాజేందర్ గారు నాగేశ్వరరావు గారు అన్నది ఏం లేదు. ప్రజల పక్షాన ఉండండి, మీరు పేదల పక్షాన మాట్లాడండి అన్నారు. అంతే, దాంట్లో ఏముంది? ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈటల రాజేంద్ర ఫ్యాన్స్ కూడా నాకు కాల్ చేస్తున్నారంటూ కూడా ఒక ఆడియో లీక్ అయింది ఒక ఫ్యాన్తో మాట్లాడుతూ కూడా. మరి దీన్ని కూడా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నా మీద దాడికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్. చూడండి, ప్రతి వ్యక్తికి అభిమాన నాయకులు ఉంటారు. ప్రతి సంస్థకి అభిమానం ఉంటుంది. ప్రతి నిర్మాణానికి ఒక అభిమానం ఉంటుంది. ఈరోజు తెలంగాణ ఒక సెంటిమెంట్తోనే కదా రగిలింది. ఈరోజు ఒక నాయకుడిని, తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని, ఒక కరోనా సమయంలో అందరిని కాపాడిన వ్యక్తిని పట్టుకొని, ఈరోజు చెరువుల విషయంలో పేదలకు ఇల్లులు పోతుంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్న వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పకుండా 100% అభిమానులే కాదు, నాయకులే కాదు, ఆయన వెంబడి ఉన్నటువంటి సపోర్టర్స్ కూడా ఆయనకి మద్దతుగా ఉంటారు, అండగా ఉంటారు. అతనికి ఏమైనా జరిగితే దేనికైనా సిద్ధం అవుతారు. ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మరి మీరు? వారు క్షమాపణ చెప్పేంత వరకు కార్యరూపణ తప్పకుండా చేస్తాము. అందరం కలిసి కూర్చొని చర్చించి వారు తప్పకుండా దీన్ని మాటని వెనక్కి తీసుకోవాలి. వారు ఒకవేళ క్షమాపణ చెప్పినా చెప్పకుండా మాటని అయితే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈటల రాజేంద్ర గారి మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకి ఖండిస్తూ ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. అంటే నిన్న ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో, మరి దీని మీద మీ స్పందన ఏంటి? మీరు ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నారు? గత 15 రోజులుగా హైడ్రా పేరిట ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో ఒక బడా నాటకం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో మరి పోతుందా లేదా అనేది మాకైతే తెలియదు. ఈటల రాజేందర్ గారు తన పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి ఆయన నిన్న సరూర్ నగర్ అలాగే అల్వాలలో పోయి అక్కడ చెరువు పక్కన ఉన్న పేద ప్రజలను వాళ్ళ సమస్యల కోసం వెళ్తే, అయ్యా మేము 40 సంవత్సరాలుగా ఇక్కడ రూపాయి కూడగట్టుకొని డబ్బులు పెట్టుకొని మేము కట్టుకున్న ఇల్లు ఇప్పుడు కూలగొడతామని మాకు నోటీసులు ఇచ్చిర్రు, మాకు మీరే న్యాయం చేయాలని ఆయనను ఆ పేద ప్రజలు అడిగితే ఆయన ఒకటే చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, మీరు బడా నాయకుల ఇల్లులు కూలగొట్టండి, అక్కడ ఏదైతే చెరువులు కానీ బఫర్ జోన్ల విషయంలో కానీ ఎక్కడైనా అడ్డం వస్తే కూలగొట్టండి, కానీ పేద ప్రజల పక్షాన మీరు కనుక పేద ప్రజలను హాని చేసినా కూడా ఖచ్చితంగా నేను స్పందిస్తా, ఖచ్చితంగా పోరాటం చేస్తా అని ఈటల రాజేందర్ గారు మాట్లాడడం జరిగింది. అలాగే ఏమని చెప్పడం జరిగింది, అలాగే అరే పేద ప్రజల గురించి అనేక మంది అప్పుడప్పుడు మాట్లాడతారు కదా మేధావులు, ఆ మేధావులు ఎటుపోయిర్రు, వాళ్ళ 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 వాయిస్ ఎక్కడ పోయిందని ఆ రోజు మొన్న మాట్లాడడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈటల రాజేందర్ మీద అవాకుల చవాకులతోటి మాట్లాడమే కాదు, ఆయన మీద నిందలే వేయడం జరిగింది. బిడ్డ నాగేశ్వరరావు గారు, నువ్వు నీ బతుకి తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు మాకు, నీ బతుకు నువ్వేంది, తెలంగాణ ఉద్యమంలో అనేక మందికి సాయం చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అనేక మంది జైలు పోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు బెయిల్ ఇచ్చి డబ్బులు పెట్టి బెయిల్ ఇచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. నువ్వు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు? నువ్వు ఆంధ్ర పెత్తందారుల కింద వాళ్ళ బూట్లు నాకుతూ వాళ్ళ సంకన చేరి నువ్వేం చేసినావు మాకు తెలియదా? ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు? యూనివర్సిటీ విద్యార్థి నాయకుల దగ్గర నువ్వు డబ్బులు తీసుకోలేదా? పిహెచ్డి కోసం వస్తే నువ్వు అనేక మంది దగ్గర ఎంతమంది డబ్బులు తీసుకున్నావు మాకు తెలుసు. అనేక మంది జీవితాలను నాశనం చేసిన వ్యక్తివి నువ్వు ఈటల రాజేందర్ గురించి మాట్లాడతావా? కాబట్టి ఖబర్దాన్ నాగేశ్వరరావు గారు గుర్తుపెట్టుకో, దయచేసి ఇంకోసారి ఈటల రాజేందర్ మీద మాట్లాడితే మాత్రం నిన్ను తరిమి కొడతాం. నీ ఇంట్లో ఉంటే నిన్ను
గుంజుకొచ్చి రోడ్డు మీద తరిమి తరిమి కొడతామని తెలియజేస్తున్నా. ఆయన కూడా చెప్తున్నారంటే నాకు ఈటల రాజేంద్ర గారు చాలా సాన్నిహిత్యం ఉంది, మీరే మధ్యలో కావాలని దీన్ని ఇష్యూ చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి దానికి ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఏం సెంట్రల్ మినిస్టరు బండి సంజయ్ గారిని ఓడగొట్టింది కూడా ఈటల రాజేందర్ గారి అని ఆ రోజు మాట్లాడడం జరిగింది. అరే నువ్వు మనిషివా, నువ్వు మేధావివా, నువ్వు సూడో మేధావివా, అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అరే ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు ఒకే పార్టీ లీడర్లను ఎవరైనా ఓడగొడతాడా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ప్రొఫెసర్వా? నువ్వేం మాట్లాడుతున్నావు? దయచేసి గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ఇట్లాంటి నిందలేస్తే నిన్ను ఇడిచిపెట్టాం. 24 గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం నిన్ను రోడ్డునేసి కొడతాం బిడ్డ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.